తర్వాత అమ్ముకోవడానికి కూతురు ఏమీ అంగట్లో బొమ్మ కాదు కదా, ఇలాంటి మూర్ఖపు పనులు చెయ్యకు అని చెప్పి హర్షి వెళ్ళిపోయారు. బట్ సువీరుడికి తలకి ఎక్కలేదు. కొంతకాలానికి చనిపోయి నరకానికి వెళ్ళాడు. అక్కడ నరక బాధలు అనుభవించాడు. అప్పటి వరకు స్వర్గంలో ఉన్న అతని పూర్వీకుడు శృతకీర్తి అనే రాజుని కూడా తెచ్చి నరకంలో పడేశారు. చూడండి, ఒక వంశంలో చెడ్డవాడు పుడితే ఎంత ఘోరంగా ఉంటుంది. ఇప్పుడు శృతకీర్తి వెళ్లి యమధర్మరాజుని అడిగితే, చూడు నాయన, నీ వంశంలో 3వ తరానికి చెందిన వాడు కన్యని అమ్ముకోవడం వల్ల వాడితో నీకు కూడా శిక్ష పడింది. ఇప్పుడు ఆ రాజు యముణ్ణి వేడుకొని తాత్కాలికంగా శరీరాన్ని పొంది భూమిపైకి వచ్చి నర్మదా తీరంలో ఉన్న సువీరుడు భార్యకి జరిగినదంతా చెప్పాడు. అప్పుడు ఆమె సహాయంతో 2వ కుమార్తెని యోగ్యుడికి చాలంకృత కన్యాదానం చేశారు. అలా ఆయనకి సువీరుడికి ఇద్దరికి పాపం నుంచి విముక్తి కలిగింది. ఇది కార్తీక పురాణంలో చెప్పిన ఒక కథ. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఆడపిల్లకి వరకట్నం లేదా కన్యాశుల్కం తీసుకున్నా దీనిలో ఏ పని చేసినా సరే పాపమే. అందుకే ఈ మధ్య ఆడపిల్లల్ని కడుపులో ఉండగానే అబార్షన్లు లేదా తీపించుకోవడం చేస్తున్నారు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే, ఆడపిల్లకి కట్నం ఇచ్చి పెళ్లి చేయలేక అంటున్నారు. ఇక్కడ ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లకి ఎదురు కట్నం ఇచ్చి లేదా కట్నం తీసుకొని పెళ్లి చేయడం అవసరం లేదు. ఇలాంటి స్టోరీస్ వినాలి అనుకుంటే నన్ను ఫాలో చేసేయండి.